everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem related to depression in freezing point. Freezing point depression పైన చేస్తున్నాం. A colligative property. Intermediate second year or 12th class chemistry, అందులో solutions chapter లో ఉంటుంది ఈ problem. So, see what is the problem? Calculate the mass of ascorbic acid. Ascorbic acid అనేది విటమిన్ సి. దాని ఫార్ములా ఇచ్చాడు C6H8O6 అని. సో మాలిక్యులర్ ఫార్ములా ఇస్తే మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవచ్చు. ఓకే, టు బి డిజాల్వ్డ్, ఇది ఎన్ని గ్రామ్స్ నేను డిజాల్వ్ చేయాలి ఎక్కడ? ఇన్ 75 grams ఆఫ్ అసిటిక్ యాసిడ్. 75 grams అసిటిక్ యాసిడ్లో నేను ఆస్కార్బిక్ యాసిడ్ ఎంత డిజాల్వ్ చేయాలి, ఎన్ని గ్రామ్స్ డిజాల్వ్ చేయాలి అంటున్నాడు. ఎందుకు? టు లోయర్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్ బై 1.5 degrees Celsius. అలా నేను డిజాల్వ్ చేయడం వలన దాని మెల్టింగ్ పాయింట్ లోయర్ అయిపోవాలి. ఎంత తగ్గాలి? 1.5 degrees Celsius లోయర్ అవ్వాలి అన్నాడు. మనకు సింప్లిఫై చేశాడు. వాటి సొల్యూషన్ మెల్టింగ్ పాయింట్, సాల్వెంట్ మెల్టింగ్ పాయింట్ ఇస్తే మనం డిఫరెన్స్ కనుక్కొని డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని రాసుకునేవాళ్ళం. కానీ ఆయన అది ఇవ్వలేదు. డైరెక్ట్గా ఆయనే సింప్లిఫై చేసి మెల్టింగ్ పాయింట్ లోయర్డ్ బై 1.5 degrees Celsius అన్నాడు. డెల్టా టీఎఫ్ ఇచ్చాడు, కేఎఫ్ ఇచ్చాడు. సరే, వెయిట్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనకు తెలిసిన రిలేషన్ ఏంటంటే వీ నో డెల్టా టీఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు కేఎఫ్ ఇంటూ మొలాలిటీ. ఓకేనా, అర్థమవుతుందా? సరే, డెల్టా టీఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు కేఎఫ్ తనే ఇచ్చాడు. ఓకేనా, 3.9 అని. సరేలే, మళ్ళీ వేద్దాం. కేఎఫ్ ఇంటూ మొలాలిటీ అంటే ఏంటి? వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇది ఫార్ములా. ఓకేనా? సో ఈ ఫార్ములాలో మనకు ఏమేమి ఉన్నాయి, మనం ఏం మెజర్ చేయాలి? మనం W2 మెజర్ చేయాలి. మాస్ ఆఫ్ ఆస్కార్బిక్ యాసిడ్ కావాలి. సరే, కేఎఫ్ ఇచ్చాడు, నో ప్రాబ్లం. డెల్టా టీఎఫ్ కూడా ఇచ్చాడు, 1.5 degrees Celsius. మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్డ్ బై అన్నాడు, అంటే వేరియేషన్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం, ఇచ్చాడు. సో మాలిక్యులర్ వెయిట్ ఒకటి ఆస్కార్బిక్ యాసిడ్ ఇది మెజర్ చేస్తే W1 75 grams ఆఫ్ అసిటిక్ యాసిడ్ అని ఇచ్చాడు, సాల్వెంట్ది. ఎనఫ్, సాల్వ్ చేయొచ్చు. సరే చూద్దాం మనకి ఇచ్చింది. సో వెయిట్ ఆఫ్ లేదా మాస్ ఆఫ్ ascorbic acid that is equals to W2, which is question mark. We have to measure it, right? Okay, next molecular weight కనుక్కుందాం. molecular weight of ascorbic acid, say M2. ఇది ascorbic acid ఫార్ములా C6H8O6 కదా. ఎలా వస్తుంది? 6 ఇంటూ కార్బన్ 12 కదా నైనా, ఈచ్ కార్బన్ అటామిక్ వెయిట్ 6 ఉన్నాయి. 6 ఇంటూ 12 ప్లస్ 8 ఇంటూ హైడ్రోజన్ 1 ప్లస్ 6 ఇంటూ ఈచ్ ఆక్సిజన్ 16. టోటల్ సమ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 176 grams per mole. ఇది ఆస్కార్బిక్ యాసిడ్ మాలిక్యులర్ వెయిట్. ఈ రెండు వచ్చాయి, ఇది కనుక్కోవాలి, ఇది నోట్ చేసాం. తర్వాత కేఎఫ్ ఇచ్చాడు, W1 ఇచ్చాడు. సరే, వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఎవరు సాల్వెంట్? అసిటిక్ యాసిడ్ అన్నాడు, CH3COOH. దట్ ఈజ్ ఈక్వల్స్ టు W1. ఎంత ఇచ్చాడు అసిటిక్ యాసిడ్? 75 grams అని ఇచ్చాడు. ఓకే, గుడ్. W1 కూడా వచ్చింది. ఇంకా డెల్టా టీఎఫ్ కేఎఫ్ నోట్ చేయాలి. సో కేఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 3.9 Kelvin kg మోల్ ఇన్వర్స్. మోలాల్ డిప్రెషన్ కాన్స్టెంట్ అంటాం, ఓకేనా, ఆర్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అంటాం. కేఎఫ్ ఇచ్చాడు. డెల్టా టీఎఫ్ క్వశ్చన్లోనే ఉంది. సో డెల్టా టీఎఫ్ లోయర్డ్ ఇన్ మెల్టింగ్ పాయింట్, అన్నే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం, 1.5 degrees Celsius. ఓకే, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ W2. సో ఇక్కడ మనం రాస్తాం, వీ నో దాట్, ఏం తెలుసు మనకు? డెల్టా టీఎఫ్ ఇజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ ఎం. సబ్స్టిట్యూట్ చేద్దాం. డెల్టా టీఎఫ్ 1.5 is equals to KF.
3.9 into W2 by M2 ఎంతనైనా 176 into 1000 divided by ఎన్ని గ్రామ్స్ 75 grams అని ఇచ్చాడు. ఓకే, బట్ వీ నీడ్ W2 కదా. సో W2 ఈజ్ ఈక్వల్స్ టు ఇటు తీసుకొచ్చేద్దాం 1.5 into 176 into 75 డినామినేటర్లు మల్టిప్లై చేస్తాయి డివైడ్ బై 3.9 into 1000. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.5 into 176 into 75 by 3.9 into 1000 చేస్తే ఒక 10తో మల్టిప్లై చేస్తే 39. సో 3900, రైట్. సో ఈ వాల్యూ ఈ ముగ్గురిని న్యూమరేటర్లో మల్టిప్లై చేసి డినామినేటర్లో డివైడ్ చేస్తే we get 5.08 grams. ఓకేనా, సో 5.08 grams of ascorbic acid is required to dissolve in 75 grams of acetic acid to lower its melting point by 1.5 degrees Celsius. అది దాని అర్థం. సో 5.08 grams of ascorbic acid మనకు అవసరం అని అర్థం. ఓకేనా, hope you understand. Keep watching for more videos. Thank you.